హాయ్ అండి. ఎలా ఉన్నారు? మేము బాగున్నాం. మీరు బాగున్నారా? ఈరోజు నా స్టైల్‌లో పొట్లకాయ తాలింపు ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. ఈ విధంగా పొట్లకాయని శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఈ విధంగా కట్ చేసేసుకొని లోపలున్నటువంటి సీడ్స్ అంతా తీసేసుకోవాలి. ఈ విధంగా. తర్వాత దీన్ని మంచిగా సన్నని ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇలా అన్నిటిని సన్నని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా. తర్వాత ఒక కడాయి తీసుకొని కడాయి హీటెక్కిన తర్వాత తగినంత ఆయిల్‌ని వేసుకోవాలి. ఆయిల్ హీటెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు సన్నగా తరుక్కున్నటువంటివి వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత కాస్త కరివేపాకును కూడా మనము యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్నటువంటి పొట్లకాయ ముక్కలను ఇందులోనికి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి. ఆ తర్వాత కాస్త పసుపును కూడా మనము యాడ్ చేసుకోవాలి. తగినంత సాల్ట్‌ను కూడా వేసుకోవాలి. వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. రైస్‌లోకి సైడ్ డిష్‌గాను బావుంటుంది. ఆ తర్వాత చపాతీలోకి కూడా చాలా బావుంటుంది. రోటీ, చపాతీ వేటిల్లోకైనా కూడా చాలా మంచి కాంబినేషను. ఈ విధంగా మూత పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవాలి. దీనికి కాస్త వాటర్‌ను మనము యాడ్ చేసుకొని ఉడికించుకుంటే మంచిగా ఉడుకుతుంది. ఈ వాటర్ అన్నీ ఎళ్ళిపోయే వరకు మనము మంచిగా ఉడికించుకోవాలి. ఇంకాస్త వాటర్ ఉంది కదండీ! మంచిగా ఈ విధంగా వస్తుంది. మంచిగా వాటర్ అంతా పోయి మంచిగా ఫ్రై అయ్యి వస్తుంది. దీనికి మనము ఇంట్లో తయారు చేసుకున్నటువంటి కూరల్లో పొడిని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మంచిగా ఈ విధంగా కలుపుకొని చపాతీలోకి కానీ, రైస్‌లోకి తినటమే. బాయ్ అండి.